హాయ్ అందరికీ ఈరోజైతే ఒక మంచి హెల్దీ లడ్డు మీతో షేర్ చేస్తున్నాను. ఎంత హెల్దీ అంటే హెయిర్ గ్రోత్కి, స్కిన్ గ్లోయింగ్కి బాగా యూజ్ అవుతుంది. పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఇష్టంగా తింటారు. రోజుకు ఒక లడ్డు తిన్నా సరిపోతుంది. ఈజీగా 10 days స్టోర్ చేసుకోవచ్చు. బీట్రూట్, డ్రై ఫ్రూట్స్ తిన్న పిల్లలకి బెస్ట్ ఐడియా అనే చెప్తాను. ఇక్కడ నేను బీట్రూట్ బిగ్ సైజ్వి 2 తీసుకొని మంచిగా తురుముకుంటున్నాను. బీట్రూట్ తురిమిన తర్వాతకి ఒక 1 కప్ అయితే రావాలి. నేను 1 కప్కి మెజర్మెంట్ చెప్తున్నానండి. ఈ విధంగా మంచిగా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఒక 10-15 బాదం పప్పులు, జీడిపప్పులు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 స్పూన్ పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ కూడా. మీకు ఇంకేమన్నా వాల్నట్ కొంచెం ఆయిల్ వచ్చేస్తుంటుంది, అందుకే నేను అది స్కిప్ చేశానండి. ఇంతవరకు అయితే నేను మంచిగా రోస్ట్ చేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ప్యాన్లో బీట్రూట్ వేసి కొంచెం పచ్చిదనం పోయేంత వరకు, ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు మీరు మంచిగా వేయించుకోవాలి. 1 కప్పు బీట్రూట్కి 1/2 కప్పు వరకు అయితే రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి ప్లేస్లో ఓట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే రాగి పిండి వేసుకున్నాను, ఇంకా మంచి హెల్దీ కాబట్టి. ఇంకా 1/2 కప్పు వరకు అయితే మనం ఇందాక రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అదంతా పౌడర్ లాగా, బాగా ఫైన్ పౌడర్ లాగా అంటే మెత్తగా ఏం పట్టలేదు, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. మీరు ఇంకా మా పిల్లలు అస్సలు తిన్నారు అంటే ఇంకా మెత్తగా పట్టేసుకోవచ్చు. మనకి రాగి ఫ్లోర్ ఎలా ఉంటుందో ఆ విధంగా. సో ఈ విధంగా సిమ్లో పెట్టేసి మంచి ఇలా మనకి పిండి అంతా పొడి పొడిగా అయిపోవాలి బీట్రూట్ వేసినాక కూడా. సో ఈ 1 కప్పు బీట్రూట్కి 1/2 కప్పు వరకు అయితే బెల్లం పౌడర్ సరిపోతుంది. లేదంటే నార్మల్ బెల్లమైనా జస్ట్ కరిగించుకొని వేసేసుకోండి, అంతే. నేనైతే బెల్లం పౌడర్ వేసి నెయ్యి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు నెయ్యి వేస్తూ ఉండండి. మనకి లడ్డు ఇలా చుట్టితే ఉండల్లాగా రావాలి. అలా నెయ్యి వేస్తుండండి, మాడిపోకుండా చూసుకోండి. ఈజీగా మనం అంటే రాగి ఫ్లోర్ వేసాం కాబట్టి మాడిపోతుంది. మనం ఆల్రెడీ బీట్రూట్లో ఉన్న వెట్ అంతా పోయేంత వరకు ఏం ఆడదు, తర్వాతకి చూసుకోండి. ఈ విధంగా దగ్గరికి అయిపోయాక కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా ఉండలు చుట్టుకోండి, అంతే. మనం ఇలా నెయ్యి వేసాం కాబట్టి మంచిగా ఉండలు చుట్టుతుంటే బయటికి అంతా నెయ్యి రిలీజ్ అవుతుంటుంది. రోజుకొకటి ఇవ్వండి, ఇది పిల్లలైనా లేకుంటే మీరైనా తినేసేయండి. ఈవెన్ పీరియడ్స్ టైంలో కూడా మంచిది లడ్డు అయితే. స్కిన్కి, హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. వారానికి ఒకసారి ఇలా సింపుల్గా చేసుకొని చూడండి. మీరు ఇలా ఒక 1-2 months తిన్నారంటే మంచి స్కిన్ గ్లో వస్తుంది. ఎలాంటి ప్రోడక్ట్ ఫేస్ పైన పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇన్నర్ గాను అవుటర్ గాను మంచి హెల్దీ లడ్డు అని చెప్తాను. ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి.